మనము మార్నింగ్ ఎంటీ స్టమక్లో తప్పకుండా ఒక వేడి పదార్థాన్ని సేవించడం వల్ల, అది కూడా లిక్విడ్ రూపంలో ఉండాలి, ఘన పదార్థం తీసుకోకూడదు. దానివల్ల మన ఇంటెస్టైన్, మన మెటబాలిజం, బాడీ టిష్యూ లెవెల్ వరకు యాక్టివ్ చేసిన వాళ్ళం అవుతాము. మన బాడీ అలర్ట్కి వస్తుంది ఆ వేడి వల్ల. ఇంకా చిన్న చిన్న బ్లాకేజెస్ గొంతులో కానీ ఇంటెస్టైన్లో అంటే పేగుళ్ళలో కానీ ఉంటే అవి హాయిగా రిమూవ్ అయిపోతాయి. ఈ రకంగా మనం పొద్దున బ్రేక్ఫాస్ట్కు ముందు, ఈవినింగ్ డిన్నర్కు ముందు తప్పకుండా వేడి జావ తాగడం మంచిది. ఇది పూర్వీకుల నుంచి భారతదేశంలో ఇది మన సాంప్రదాయం, మన అలవాటు. అది రాను కాస్త టీగా, కూల్ డ్రింక్స్గా, ఇంకోటిగా మారింది. అది మనది కాదు, అది నిజం కాదు, అది అవసరం లేదు. అలాగే వేడి జావా చక్కగా తాగి 5-10 నిమిషాలు వాళ్ళ సమయాన్ని బట్టి గ్యాప్ ఇచ్చి మనం ఆహారానికి వెళ్ళిపోవాలి. పొద్దున సాయంత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ జావా అనేది తాగాలి. ఇవాళ బ్లూజే జావా అనేది మిల్లెట్ అనేది నాకు మంచిగా అనిపించింది, ఇలా నిజం ఉన్నది, ఇది నేను ఒప్పుకుంటున్నా. కాకపోతే ఎవరికి ఏది అందుబాటులో ఉంటే వాళ్ళు మాత్రం తప్పకుండా, నేను ఒక హెల్త్ అడ్వైజర్గా చెప్పేది ఏంటంటే, పొద్దున బ్రేక్ఫాస్ట్ బిఫోర్ జావ తాగాలి, మీకు వీలైంది ఉన్నదే. ఈవినింగ్ 2 సార్లు మీల్స్ తప్పకుండా తాగాలి. ఇది మాత్రం నేను ఎందుకు ఒప్పుకుంటానంటే, ఎప్పటి నుంచో ఎవరైనా మహానుభావులు మంచి తయారు చేయబోతారా అని వెయిట్ చేస్తున్నా. ఆ తరుణంలో నాకు ఇది ఈ బ్లూజే ద్వారా దొరికింది. ఇది నేను థ్యాంక్స్ టు బ్లూజే అని చెప్పాలనుకుంటున్నాను. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ నా ఒపీనియన్. బట్ సైన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేక అడ్వైజ్ ఏంటంటే, ప్రతి ఒక్కరు మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ జావ తాగినాకనే వేడి జావ హాయిగా చెక్ చేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, ఆ మధురాన్ని తిన్న తర్వాతనే బాడీ అలర్ట్ అవుతుంది. అప్పుడు తర్వాత ఆహారం తిన్నా, మాట్లాడినా, చూసినా, వెహికల్ నడిపినా లేవంగానే ఊరినబడ్డట్టు ఆ లేజీ ఫుడ్ బాగా మెక్కేసి మన ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి, అనార్థాలు అవుతాయి. మన బాడీకి ఒక వేడి అందాలి ఫస్ట్. అమ్మా మంచి హాయిగా లేసి ఎవరైతే వెంటనే ఇడ్లీ, వడ, దోశ లేక ఆహారం తింటారో వాళ్ళకు నిద్ర టీ కాఫీ మెటబాలిజాన్ని మనం ఇంకో నిద్ర పోయేది పెట్టినాము. ఆ నిద్ర ఈ నిద్ర పూర్తి నిద్ర ఏ పని చేసినా స్తబ్దితంగా, బద్ధకంగా మనం బాడీని ఫస్ట్ అలవాటు చేయాలి. ఒక వేడి జావ తాగాలి. అది తప్పకుండా రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ సూప్ అది చాలా మంచిదే. ఆ ఫుడ్ మంచిగున్నా ఎక్కువ తక్కువ అయినా సెకండరీ, కానీ ఆ సూపు తాగినాకనే ఫుడ్ సంగతి చూడాలి. సూపు ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు ఫస్ట్ హోటల్ పోతే సూప్ దాకా సప్లై చేసిన వాళ్ళు ఏం కాదు, రొట్టి తింటే కూడా తప్పలేదు. కానీ సూపు తాగకుండా ఏం తిన్నా పోతా ఉంటుంది. ఆ సూపు దాదాపు మన ఆకలిని తగ్గిస్తుంది. నెంబర్ 1. మన మెటబాలిజాన్ని అలర్ట్ చేస్తుంది. నెంబర్ 2, ఇంత మంచిగా లైట్ ఫుడ్ ఇది ఎక్కువ తినలేకపోతాం. ఎందుకంటే ఆ సూప్ లేకుంటే డైరెక్ట్ తింటే ఎంత తిన్నా అర్థం కాదు. ఈ నిద్రిస్తున్న ఈ మన ఇంటెస్టైన్ ఆఫ్ గట్ లేక మెటబాలిజం ఎంత తినేది ఆపది, దానికి రోజు పాపం నిద్రపోతుంది. అమ్మా అదే దాన్ని అలర్ట్ చేసి మనం ఆహారాన్ని అందిస్తే చాలు ఉంటుంది. 3 ఇడ్లీలు చాలు ఉంటుంది. అమ్మా మనం ఫస్ట్ నిద్ర లేపాలి, మన బాడీకి మైండ్కు వేకప్నెస్ ఇవ్వాలి. ఇది ఆహారం ముందు చేయవలసిన నియమం. నాకు తెలిసిన ఒపీనియన్గా ప్రతి ఒక్కరు ఆహారానికి బిఫోర్ కొన్ని మినిట్స్ ముందు జావ తాగాలి. ఇది ఒక మేజర్గా ఇది నా అలవాటు. ఈ పరిశీలన, ఈ ఫాలోయింగ్ అక్కడక్కడ ఇట్లాంటి మహానుభావులు తటస్థపడితే నేను దీన్ని తీసుకోవడం, అనుభవించడం, మంచిదైతే ప్రమోట్ చేసినట్టు మాట్లాడడం, లేదంటే పక్కకు పెట్టడం. నేను ఎంత మంచిగా మాట్లాడుతానో అంత కఠినంగా కూడా. ఎలాగంటే అది మంచిగా లేకుండా మోమాటానికి పోదు. నేను ఏమంటా అంటే, మోమాటానికి పోకూడని సమయాలు 3 విధానాలు, 3 చోట్లలో. ఒకటి, తెలివి నేర్చుకుంటప్పుడు మోమాటాలు పడద్దు. మన కన్న తండ్రి తెలివి తక్కువ ముచ్చట చెప్పినా అవి మనం పక్కన పెట్టగలగాలి. ఈ తెలివి ఒకటి. 2వది ఆహారం. 3వది వైద్యం. స్వయంగా దేవుడే వచ్చి మనకు రాంగ్ వైద్యం చేస్తే మనం మనకు మానవుడిగా పుట్టిన వాడికి విచక్షణ, విశ్లేషణ, విశదీకరణ, ధృవీకరణ, అంగీకరణ
స్థితప్రజ్ఞత అనే కామన్ సెన్సెస్ ఉన్నవాడే మానవుడు. ఈ మానవుడు ఈ విధంగా తన సెన్స్లను ఉపయోగించుకొని ఆలోచించిన, తిన్నా, మాట్లాడినా, పనిచేసిన వ్యవహారం ఏదైనా కానీ ఆచితూసి చేయాలి. హంసలాగా బ్రతకాలి. గుడ్డిగా బతకొద్దు. గుడ్డిగా బతకొద్దు. కాబట్టి ఈ మహానుభావులు తయారు చేసిన ఇది ఫుడ్లో చాలా హైజీనిక్ ఉంది. ఇది నేను హార్ట్ఫుల్గా ఒప్పుకున్నా, ఇది నేను హాయిగా తాగుతున్నా. మనం ఆహారం సరిగా తీసుకుంటే మన ఆలోచనలు, మన జీవితం బాగుంటుంది. ఆహారమే మనకు పునాది. మన జీవితాన్ని డిసైడ్ చేసేది ఆహారమే. ఇది నేను ఒప్పుకుంటున్నా. ఇది సైన్స్. ఇది ఏది ఆహారమే ముఖ్యం అనేది సైన్స్. ఇది మంచుకున్నది అనేది నా ఒపీనియన్. త్రూ టేస్ట్, త్రూ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.